చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే మన తర్వాత కూడా ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ అనేది మనకు ఉంది, మన మూమెంట్కి ఏం భయం లేదు అని చాలా సంతోషం. ఇవాళ ఇంతమంది మనం మాట్లాడతాం, వాళ్ళ సందేశాలు మనం వింటాం. సరే, ఓం నమో వెంకటేశయ్య. హైదరాబాద్ బయట ఊరు నుంచి వచ్చినట్టు మాస్టర్లకు అందరికీ ర్యాలీ అనేది జరిగింది, ఒకరు చెప్పాలి కదా ఎలా జరిగింది ర్యాలీ. ఈరోజు మీకు ఒక మెసేజ్ చూపిస్తాను. చిత్తూరు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆర్ శ్రీనివాస్ గారు, అలాగే తిరుపతిలో కూడా ఎమ్మెల్యేగా అయినారు. ఆయన ఒక మెసేజ్ పెట్టాడు పిఏ ద్వారా, మీకు చూపిస్తాను. చిత్తూరులో కూడా ర్యాలీలు పాల్గొన్నాము, తిరుపతిలో కూడా ఇంతమందితో ర్యాలీ జరిగింది అనేసి గొప్ప విషయం, కంగ్రాట్స్ బాబు అనేసి ఆయన మెసేజ్ పెట్టడం జరిగింది. మా తిరుపతి ఎమ్మెల్యే గారు ఆయన దగ్గర గట్టిగా చెప్పగలుగుతుంది. అలాగే బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి నా మిత్రుడు, అతను కంగ్రాట్స్ చెప్పడం జరిగింది. మా మామగారు ఎమ్మెల్సీ బత్తాల చంద్రనాయుడు గారు, ఆయన వచ్చి కంగ్రాట్స్ చెప్పడం జరిగింది. అలాగే మాజీ ఎమ్మెల్యే మోహన్ గారు రావడము, అలాగే సామంతి శ్రీనివాస్ గారు రావడము, అలాగే మన డిప్యూటీ మేయర్ రావడం, అందరూ ఎవరైతే పిలిచామో ఎక్కడే కానీ డివోషన్ లేకుండా వాళ్ళందరూ రావడం జరిగింది. వాళ్ళ కొద్దిగా గట్టిగా చెప్పండి పెట్టుకుంటాం. ఒక పర్మిషన్ కావాలంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. మహతి ఆడిటోరియం ఈరోజు నేను వాళ్ళ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. ఈ మహతి ఆడిటోరియంలో పర్మిషన్ పెట్టిన తక్షణమే లేట్ అయినా కానీ లేటెస్ట్గా అద్భుతంగా ఇచ్చినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ఒకరు గట్టిగా చెప్పబోతుంటాను. అలాగే